హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చాము డైరీస్. ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా లలిత జ్యువెలర్స్లో 11 మంత్స్ గోల్డ్ స్కీమ్ అయితే కంప్లీట్ చేసామండి. అది మెచ్యూరిటీ అయితే అయ్యింది. సో దానికోసం మేము గోల్డ్ పర్చేస్ చేయడానికి అయితే సోమాజిగూడ బ్రాంచ్కి అయితే వెళ్ళాము. అయితే మేము గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసింది అయితే దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో అండి. కానీ మాకు అక్కడ డిజైన్స్ అంతగా నచ్చలేదు. సో వాళ్ళే సజెస్ట్ చేశారు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళమని. ఇది వచ్చేసి లలిత జ్యువెలర్స్ మెయిన్ బ్రాంచ్ సోమాజిగూడలో ఉంటుంది. ఇంకా అక్కడ మేము నెక్లెస్లు అయితే చూస్తున్నామండి. ఇవన్నీ 10 to 15 గ్రామ్స్లో ఉన్న నెక్లెస్ డిజైన్స్. మేము యాక్చువల్గా పేమెంట్ చేసింది అయితే మంత్లీ 10,000 చేసామండి, నేను మా అత్తమ్మ కలిసి. అయితే మాకు 11 మంత్స్కి 1,10,000 అయితే అమౌంట్ యాడ్ అయ్యింది. దానికి బోనస్గా మళ్ళీ 5,000 అయితే ఇచ్చారండి. అవన్నీ డీటెయిల్స్ మీకు లాస్ట్లో నేను మెన్షన్ చేస్తాను. అయితే నేను ఫైనల్గా ఈ నెక్లెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 9.48 గ్రామ్స్ అయితే అరౌండ్ పడింది. అయితే ఇది నేను డిజైన్ చూసే సెలెక్ట్ చేసుకున్నానండి. అంటే నాకు బడ్జెట్లో వచ్చే విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్గా అయితే అబౌట్ 10 to 15 గ్రామ్స్లో కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది నాకు బడ్జెట్లో మంచిగా లైట్ వెయిట్లో వచ్చిందని నేనైతే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 9.48 గ్రామ్స్. అండ్ స్టోన్స్ కూడా తక్కువగా ఉన్నాయి కదా, మనకి మళ్ళీ స్టోన్ వేస్టేజ్ అవన్నీ తగ్గిపోతుందని నేను ఎక్కువ స్టోన్ లేకుండా ఇవైతే తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, నేను తీసుకున్న నెక్లెస్కి బ్యాక్ చైన్ కూడా తీసుకోలేదండి. ఎందుకంటే అనవసరంగా మనకి ఆ బ్యాక్ చైన్కి మళ్ళీ 4 గ్రామ్స్ వరకు లాస్ అవుతాము. సో అది సపరేట్గా మనం చేయించుకుంటే ఇంకొక నెక్లెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. అందుకని నేను వితౌట్ బ్యాక్ చైన్ అయితే నెక్లెస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.1 అలా వచ్చిందండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 9.482 గ్రామ్స్ అంటే మొత్తం స్టోన్స్ వెయిటేజ్ అవన్నీ తీసేసిన తర్వాత నెట్ 9.482 వచ్చింది. అండ్ దీంతో పాటు నేను ఒక పెండెంట్ కూడా తీసుకున్నాను. మా అత్తమ్మ పెండెంట్ తీసుకున్నారు, నేను నెక్లెస్ తీసుకున్నాను. అయితే ఇద్దరం కలిసి పేమెంట్ చేసామని చెప్పాను కదా. సో మా అత్తమ్మ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు పెండెంట్. ఈ పెండెంట్ వచ్చేసి అరౌండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 4.444 అయితే వచ్చిందండి. ఇది నెట్ అయితే అంతేం పోలేదు, ఎందుకంటే సింగిల్ స్టోన్, జస్ట్ చిన్న స్టోన్ ఉంది కదా. సో నెట్ వచ్చేసి అంతేం సేమ్ నెట్ వెయిట్ కూడా 4.425 అలా వచ్చిందండి. అయితే ఇది మా అత్తమ్మ దగ్గర ఆల్రెడీ గుండ్లు అనేవి ఉన్నాయి. సో దానికి తీసుకోవడానికైతే మా అత్తమ్మ ఈ పెండెంట్ అయితే తీసుకున్నారు. పెండెంట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే మనకి లైట్ వెయిట్లోనే బిగ్ సైజ్ పెండెంట్ వచ్చేసింది. మనకు వేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మాకు వచ్చేసి రెండు కలిపి నెక్లెస్ అండ్ పెండెంట్ రెండు కలిపి అరౌండ్ గ్రాస్ వచ్చేసి 14 గ్రామ్స్ అయితే వచ్చింది. అండ్ నెట్ వచ్చేసి 13.907 గ్రామ్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గోల్డ్ పెండెంట్ అండ్ నెక్లెస్, మళ్ళీ స్టోన్స్ చార్జెస్ అన్నీ సపరేట్ వేశారు. అవన్నీ నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్న రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 13,965 రూపీస్. అండ్ మాకు అక్యుములేట్ అయిన మొత్తం రెండింటికి కలిపి మొత్తం అమౌంట్ 1,89,000 రూపీస్ అయితే అయ్యింది. అండ్ 1,89,000 అంటే మేము 115 కట్టాం కదా పేమెంట్, అది తీసేసి మనకి 74,542 రూపీస్ అయితే మేము పేమెంట్ చేసామండి. అయితే మనకి ఇక్కడ స్కీమ్ కట్టడం వల్ల బెనిఫిటా కాదా అంటే కంపల్సరీ బెనిఫిట్ అనే చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ స్కీమ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను సెప్టెంబర్ 2025 రోజు మనకి గోల్డ్ రేట్ వచ్చేసి సెప్టెంబర్ 2కి 9,725 రూపీస్ ఉంది. నేను 5,000 పేమెంట్ చేశాను. సో నాకు ఆ రోజుకి గోల్డ్ అక్యుములేట్ అయిన గోల్డ్ వచ్చేసి 0.514 గ్రామ్స్. అండ్ దాన్ని బట్టి మంత్లీ మనకి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అది మనకి యాడ్ అవుతుంది. సో ఇదే విధంగా మనకి 11 మంత్స్లో కూడా మంత్లీ మనం ఏ రోజైతే పేమెంట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మనకు గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుందండి. మనకి ఈ విధంగా చూసుకుంటే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం అయితే జరగదు కదా. ఇక్కడ ఈ నెక్లెస్ వాల్యూ చూడండి, ఇది వచ్చేసి నాకు నెట్ వెయిట్ వచ్చేసి 9.482 గ్రామ్స్ ఉంది కదా. ఈ రోజు రేట్ వచ్చేసి 13,965 రూపీస్, అంటే అరౌండ్ 1,40,000 చేంజ్ అయితే వస్తుంది. కానీ నేను మంత్లీ స్కీమ్ కట్టడం వల్ల నాకు 1,15,000కి అరౌండ్ 10.2 గ్రామ్స్ అయితే మనకి వచ్చేసింది అన్నమాట, గోల్డ్ అక్యుములేట్ అయ్యింది. దానివల్ల నాకు అరౌండ్ 20,000 to 30,000 సేవ్ అయితే అయ్యింది. సో గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల నేను బెనిఫిట్ అని అయితే చెప్తాను. జిఎస్టీ అయితే కంపల్సరీ పేమెంట్ చేసేయాలండి. మనం ఎంత అమౌంట్ తీసుకుంటామో దాంట్లో 3% జిఎస్టీ అయితే కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి విఏ కూడా యాడ్ చేశారు చూడండి. ఇక్కడ గోల్డ్ పెండెంట్కి వచ్చేసి 12.45% యాడ్ చేశారు అండ్ నెక్లెస్కి వచ్చేసి 12.35%. అంటే ఆర్నమెంట్కి డిఫరెంట్గా ఉంటుందండి. మనం తీసుకునే ఆర్నమెంట్ బట్టి విఏ యాడ్ చేస్తారు. నేను ఇక్కడ గోల్డ్ స్కీమ్ కట్టాను కాబట్టి నాకు అందులో 50% విఏ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు వేసిన అమౌంట్లో నాకు 50% అయితే డిస్కౌంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ విఏ అనేది యాడ్ చేశారండి. అయితే మేము ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే మేము 100% విఏ తీసేస్తారని అనుకొని మేము గోల్డ్ స్కీమ్ అయితే జాయిన్ అయ్యాము. కాకపోతే మాకు అప్పుడు తెలీదు, సరిగ్గా తెలుసుకోకుండా అయితే స్కీమ్లో జాయిన్ అయ్యాము. నాకు ఆ రోజు పేమెంట్ చేసే వరకు అయితే తెలీదు 100% విఏ అయితే తీసేస్తారని మేము అనుకున్నాము. కానీ ఓన్లీ 50% డిస్కౌంట్ మాత్రమే ఉంది. సో దానివల్ల మాకు కొంచెం అయితే మనీ లాస్ అయిపోయింది. ఇంకా జిఎస్టీ వచ్చేసి ఇక్కడ 3% యాడ్ చేశారు చూడండి. 5400 చేంజ్ అయితే పడింది మాకు జిఎస్టీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 2 కార్డ్స్ అయితే పేమెంట్ చేశానండి. నేను ఒకటి, మా అత్తమ్మ ఒకటి పేమెంట్ చేశారు 5000 ఈచ్. రెండు కలిపి మాకు 1,10,000 అయింది. అండ్ బోనస్ అయితే 5,000 యాడ్ చేశారు. రెండు కలిపి 1,15,000 అయితే అయింది. సో మీరు స్కీమ్లో జాయిన్ అయ్యే ముందే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే 100% విఏ డిస్కౌంట్ అయితే ఉందండి లలిత జ్యువెలర్స్లో. మేము జాయిన్ అయినప్పుడు మాత్రం 50% విఏ అనేది డిస్కౌంట్ ఉండే, కానీ ఇప్పుడు 100% విఏ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు లలిత జ్యువెలర్స్లో. సో మాకైతే లలిత జ్యువెలర్స్లో స్కీమ్ జాయిన్ అయ్యి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడం వల్ల నియర్లీ 30,000 to 40,000 అయితే సేవ్ అయిందని చెప్పొచ్చు అండి, నెక్లెస్ అండ్ పెండెంట్కి రెండింటికి కలిపి. అండ్ మరి మనమైతే అంత బల్క్ అమౌంట్ పేమెంట్ చేసి అయితే ఒకటేసారి తీసుకోలేమండి. రెండింటికి కలిపి మాకు బల్క్ అమౌంట్ 1,94,000 అయితే నియర్లీ అయింది. కానీ మాకు గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల నియర్లీ 120 to 130 అయితే మాకు పేమెంట్ అయితే అయిపోయిందండి. ఓన్లీ 74,000 అయితే మేము పేమెంట్ చేసాం. ఓకే అండి, ఈ గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మనకు బెనిఫిటా కదా అనేది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్, స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. నేను తప్పకుండా పూర్తి స్కీమ్ డీటెయిల్స్ అయితే నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో స్కీమ్లో ఏ స్కీమ్లో జాయిన్ అయ్యాననే విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఉంటా ఇంకా, బాయ్ బాయ్.